అయ్యప్ప అంటే ఏంటి? అయ్యకు అప్పకు, శివయ్యకు వెంకటప్పకు పుట్టాడు కాబట్టి అయ్యప్ప. కానీ నా అయ్యప్పకు ఒక శాస్త్రం అంటూ లేదండి. ధర్మశాస్త్రాకి శాస్త్రం ఉంది. స్వామివారిది 18 అవతారాల దేవాలయం ఉంది. మనం తిరుపతిలో నిర్మించాం. స్వామివారి 18 అవతారాలు ఎత్తారు. పరశురాములు వారు ప్రతిష్ఠించారు. వాటిలో ఒక 5 మాత్రమే మిగిలింది. అచ్చన్కోవిల్, ఆర్యన్గావు, కుళత్తుపుഴై, ఎరుమేలి, శబరిమల అని. మిగతావంతా కూడా భూస్థాపితం అయిపోయింది. వాటి అన్నింటినీ రీసెర్చ్ చేసి బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు తిరుపతి పట్టణంలో జీవకోన అనే ఒక ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో ఈ యొక్క 18 అవతారాల దేవాలయాన్ని నిర్మించారు. అయ్యప్ప అనేది ఒక నిక్ నేమ్ మాత్రమే, కానీ అయ్యప్ప అనేది శాస్త్రం కాదు. ధర్మశాస్త్రానికి శాస్త్రం. ఇలా వేద ప్రమాణం కూడా ఇప్పుడు విష్ణు సహస్రనామంలో భీష్ముల వారు చెప్పారు 22వ శ్లోకంలో 2వ పంక్తిలో, అజో దుర్మర్శన శాస్త విశ్రుదాత్మాసురారిహ. ఆయన చెప్పారు, వస్తున్నారా కలిలో ధర్మాన్ని శాసించే ధర్మశాస్త్రగా బ్రహ్మచారిగా ఉండబోతున్నారని. ఆయన ఈ జన్మలో మాత్రమే బ్రహ్మచారి, కానీ గత 17 జన్మలోనూ గృహస్థాశ్రమంలోనూ ఉన్నారు. ఇలా పూర్ణ, పుష్కల, ప్రభ, శ్రీమదన, శ్రీవర్ణిని అని చెప్పి దేవీరులతో పాటు ఉన్నారు. సత్యగణ యొక్క కొడుకుతో పాటు ఉన్నారు స్వామి. అది రానున్న ఎపిసోడ్లో మనం దాని గురించి క్లుప్తంగా ఇప్పుడు చెప్పుకున్నాం, బ్రీఫ్గా చెప్పుకుంటాము. అయ్యప్ప అనేది ఒక నిక్ నేమే, కానీ అయ్యప్ప అనేది శాస్త్రం కాదు. ధర్మశాస్త్రాన్ని స్వామివారి పేరు. మాలాధారణ చేసిన వాళ్ళు ఖచ్చితంగా జ్యోతి దర్శనం చేయాలి. అంటే పుట్టినందుకు ఒక్కసారైనా శబరిమలకు వెళ్ళాలండి. ఒక్కసారైనా జ్యోతి దర్శనం చేసుకోండి. మిగతా అంతా కూడా మీ వీలున్నట్టుగా చేసుకోండి. పుట్టినందుకు ఆ యొక్క రద్దీలో పోయి చూస్తేనే ఆ ఆనందం వేరండి. అయ్యప్ప స్వామి వారి దీక్ష ఎన్నిసారి వేసుకోవాలి స్వామి? దీనికి ఏమైనా నియమ నిబంధనలు ఉన్నాయా అని అంటే కాదట. మాలధారణం నియమాల తోరణం జన్మ కారణం దుష్కర్మ వారణం శరణం 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 శరణం. మా తాతగారికి అన్నప్రాశనం శబరిమలలో అయింది. మా నాన్నగారికి అన్నప్రాశనం శబరిమలలో అయింది. మేమెంత బాల్యం నుంచి వెళ్తున్నాం. అన్నిసారి వెళ్ళలేదండి స్వామి. ఈ జన్మంతా కూడా ఇలా నీ స్వామివారి సేవ చేసుకుంటానని చెప్పి ఇష్టం వచ్చినన్ని సార్లు వేసుకోవచ్చండి. తప్పేలేదు. ఇన్నిసార్లు వేయాలని రూల్ అంటూ ఎక్కడా వేయబడలేదు. మన శక్తి, మన యొక్క వసతి, మన యొక్క ఆనందం, మన యొక్క సంతోషం. గురుస్వామి అంటే ఎవరు? గురుస్వామి ఎలా ఉండాలి? గురుస్వామికి ఏమైనా క్వాలిఫికేషన్స్ ఉంటాయా అంటే ఉంటాయండి. ఒక 10th క్లాస్ చదవాలి, ఎగ్జామ్ రాయాలంటే మనం ఎగ్జామ్ రాయాలి. ఇంటర్మీడియట్కి వెళ్ళాలంటే ఇంటర్మీడియట్ రాయాలి. డిగ్రీకి వెళ్ళాలంటే డిగ్రీకి వెళ్ళాలి. పిహెచ్డీకి వెళ్ళాలంటే పిహెచ్డీకి వెళ్ళాలి. అలాగే ఒక గురుస్వామికి ఉండాల్సినట్టు ఏమంటే తన యొక్క శిష్యుడిని, ఆ యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా అంటే అప్పచెప్తారు. స్వామి మా అబ్బాయిని, మా వారిని శబరిమలకి తీసుకెళ్ళి క్షేమంగా తీసుకెళ్ళండి అని చెప్పి అప్పచెప్తారు మాల వేసేటప్పుడు. అప్పుడు ఆ యొక్క బాధ్యత మొత్తం గురువుగారుగా స్వీకరిస్తారు. ఆ గురుగారు ఈ మాలాధారణ మంత్రాన్ని చెప్పి వేయిస్తారు. గురుగారికి కూడా కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఎవరైతే ఈ యొక్క అయ్యప్ప దీక్ష తీసుకుంటున్నారో ఆ మాల వేసుకునే గురుస్వాములు, మాల వేసే గురుస్వాములకి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. అదేమంటే మాలాధారణ మంత్రం, ఎలా మాల వేయాలో ఆ మంత్రం తెలిసి ఉండాలి. మాలా విసర్జన మంత్రం ఇది తెలిసి ఉండాలి. తర్వాత ఇరుముడి కట్టేటప్పుడు ఒక మంత్రం ఉంటుంది, ఆ ఇరుముడి మంత్రాన్ని తెలిసి ఉండాలి. స్వామివారి యొక్క సోదరులైనటువంటి గణపతి, కుమారస్వామి మరి అయ్యప్ప స్వామి వారి యొక్క అష్టోత్తరాలు తెలిసి ఉండాలి. స్వామివారి శరణఘోష తెలిసి ఉండాలి. స్వామివారి 18 నమస్కార శ్లోకాలు తెలిసి ఉండాలి. శాస్తా కవచం తెలిసి ఉండాలి. మేము చదువుకోలేదండి, మాకు ఇవన్నీ తెలియదండి అంటే మీరు సీనియర్ గురుస్వామిగా ఉంటారే కానీ మీరు గురుస్వామిగా ఉండరు. తెలిసిన వాళ్ళు చదివి తెలిసి మంత్రాలన్నీ తెలిస్తేనే మీరు గురుస్వామిగా డిక్లేర్ అవ్వండి. మీరు ఎన్నిసార్లు వెళ్ళినా ఇవన్నీ తెలియకపోతే మంచి భక్తులుగా ఉండండి, సీనియర్ స్వామిగా ఉండండి, కానీ గురుస్వామి కింద లెక్క వేసుకోకండి. ఇవన్నీ తెలియాలండి ఖచ్చితంగా. మీకు తెలిస్తే కదా మీ దగ్గర మాల వేసుకోవడానికి వచ్చే శిష్యులకి మీరు ఇవన్నీ తెలపగలరు. మీకు ఏమి తెలియకుండా శిష్యుడు ఉండాలంటే వాడికి కూడా ఏమి తెలియకుండా పోతుంది. కాబట్టి మీరు ముందు క్వాలిఫై అవ్వండి.